హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్చి నాటికి ప్రభుత్వ ఫ్రేమ్వర్క్లో 31 MQ-9B ప్రెడేటర్ సాయుధ డ్రోన్లను యుఎస్ నుంచి కొనుగోలు చేయడానికి భారత్ ఒక మైలురాయి ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. యుఎస్ కాంగ్రెస్ రాబోయే కొద్ది వారాల్లో సరఫరాలను క్లియర్ చేస్తుందని భావిస్తున్నారు. యుఎస్ డిఫెన్స్ మేజర్ జనరల్ అటామిక్స్ జిఏ నుండి డ్రోన్ల కొనుగోలు కోసం భారతదేశం యొక్క లెటర్ ఆఫ్ రిక్వెస్ట్పై వాషింగ్టన్ స్పందించిన తర్వాత అమెరికా మరియు భారత ప్రభుత్వ అధికారులు కొనుగోళ్లపై తుది చర్చలు జరుపుతారని వారు తెలిపారు. భారతదేశం సాయుధ దళాల నిఘా ఉపకరణాన్ని ముఖ్యంగా చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి దీర్ఘకాలం సాగించే హంటర్ కిల్లర్ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. చర్చల ప్రక్రియలో డ్రోన్ల ధర ఖరారు చేయబడినప్పటికీ సేకరణకు దాదాపు $3 బిలియన్ ఖర్చవుతోందని అంచనా. పైన ఉదహరించిన వ్యక్తులు న్యూఢిల్లీ మరియు వాషింగ్టన్లో తమ బృందాలను డిప్యూటీ చేసి వ్యయాన్ని ఖరారు చేయడం మరియు ఇతర నిస్సందేహాలను పూర్తి చేయడంతో సహా ఒప్పందాన్ని దృఢపరుచుకుంటారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నట్టు చెప్పారు. నిర్దేశించిన ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం మరియు అమెరికా అధికారుల మధ్య ఒప్పందం జరుగుతుందని, భారత సాయుధ బలగాల అవసరాన్ని గురించి జనరల్ అటామిక్స్కు పెంటగాన్ తెలియజేస్తుందని వారు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్ జరిపిన చర్చల సందర్భంగా భారతదేశం ప్రతిపాదించిన డ్రోన్ల సేకరణ సమస్య కనిపించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత్ మధ్య ప్రెడేటర్ డ్రోన్లపై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. సుమారు 31 MQ-9 ప్రెడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తోంది. వచ్చే మార్చిలోగా ఈ ఒప్పందంపై 2 దేశాలు సంతకాలు చేయనున్నాయి. అయితే మరికొన్ని వారాల్లో అమెరికా కాంగ్రెస్ నుంచి క్లియరెన్స్ దక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రెడేటర్ డ్రోన్ల ప్రొక్యూర్మెంట్ కోసం ఇరు దేశాలకు చెందిన అధికారులు త్వరలోనే తుది దశ చర్చలు నిర్వహించనున్నారు. సైనిక దళాల నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రెడేటర్ డ్రోన్లను ఖరీదు చేయాలని భారత్ భావిస్తోంది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఆ డ్రోన్లను మోహరించాలని చూస్తోంది. అయితే డ్రోన్లు ఎంత ఖరీదు పెట్టి కొంటున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ సుమారు $3 బిలియన్ల ఖరీదు పెట్టి ఆ డ్రోన్లను ఖరీదు చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.